బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి వారంలో కొత్త అధ్యక్షుడి నియామకం జరగనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఏ క్షణంలోనైనా ప్రకటించవచ్చని ముఖ్య నేతలు అంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు కానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పరిశీలకురాలుగా నియమితులైన శోభ 2-3 రోజుల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారని, కొత్త అధ్యక్షుడికి సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష పదవికి 1/2 డజన్ పైగా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, ఎం రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారానికి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. వివాదరహితుడు, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందిన రామచంద్రరావు పేరు రేసు ముందంజలో ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సమీకరణాలు మారితే బీసీ ఎంపీకి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న జాతీయ నాయకత్వం తాజాగా కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సైతం సేకరించింది. అయితే బీసీ వర్గానికి చెందిన ఎంపీఏ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే వాస్తవమైతే ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లో ఒకరికి అవకాశం దక్కవచ్చంటున్నారు ముఖ్య నేతలు. మహిళా నేతకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం భావిస్తే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్షురాలు అవుతారని మరో నేత తెలిపారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో తన పర్యటన షెడ్యూల్ కార్యక్రమాలు కొన్నింటిని రద్దు చేసుకుని మరీ ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ కొలిక్కి రావడం వల్లే పార్టీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డిని పిలిపించిందనే ప్రచారం జరుగుతుంది. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తన శాఖకు సంబంధించిన సమాధానాలను కిషన్ రెడ్డి ఇవ్వాల్సి ఉన్నందునే ఢిల్లీ వెళ్లారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.